కర్ణాటక ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన 4 కుంకి ఏనుగులు ఏపీకి గుదిబండగా మారాయి. వాటిల్లో గుడ్డిది ఒకటి, మరొకటి పిచ్చిది కావడంతో కుంకి ఆపరేషన్ కు అవి పనికి రావని గతంలోనే తేల్చారు. అయినా గత్యంతరం లేక వాటిని పోషిస్తున్నారు. ఏడాదిగా వాటి నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతూ ఉండటంతో ఇప్పుడు ఏపీ అటవీ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. గత ఏడాది మే నెలలో కర్ణాటకకు చెందిన రంజన్, దేవ, అభిమన్యు, కృష్ణ అనే ఏనుగులను సీఎం సిద్ధరామయ్య చేతుల మీదుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. వాటిలో గుడ్డి ఏనుగును తిరిగి కర్ణాటకకి ఇచ్చేందుకు ఏపీ అటవీ శాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో అడవి ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేయటం, మనుషులపై దాడులు చేశాయి. ఈ అడవి ఏనుగులను నియంత్రించి అడవిలోకి తరిమి కొట్టడానికి కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తీసుకువస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన మొదట్లో హడావుడి చేశారు. కర్ణాటక వెళ్లి అక్కడి ఉన్నతాధికారులతో మాట్లాడటంతో మొదటి విడత ఈ 4 ఏనుగులను ఏపీకి ఇచ్చారు. అయితే అవి కుంకి ఆపరేషన్ కు ఉపయోగించే స్థితిలో లేవని తేలింది. తీసుకునే ముందే ఆ విషయం తెలిసినా అప్పటికప్పుడు ఏదో ఒకటి చేశామని చూపించుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ ఒత్తిడి చేయడంతో తప్పక అటవీ శాఖ అందుకు అంగీకరించింది. కుంకి ఏనుగుల్లో దేవా అనే ఏనుగుకు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుందని, మరో ఏనుగు రంజన్ మానసిక వైఫల్యంతో బాధపడుతోందని గుర్తించారు. మిగతా 2 ఏనుగులకు సైతం కుంకి ఆపరేషన్ చేసే సామర్థ్యం లేదు. ఎందుకు పనికిరానివి కావటంతో కర్ణాటక ప్రభుత్వం బహుమతి పేరుతో వాటిని ఏపీకి అంటగట్టింది. దాన్ని పవన్ తన ఘనతగా ప్రచారం చేసుకున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో తప్పు చేయలేదని చూపించుకునేందుకు 1-2 సార్లు ఆపరేషన్లలో పాల్గొని విజయవంతంగా పనిచేసినట్లు కలరింగిచ్చారు. ఎంత సమర్థించుకున్నా వాటి పోషణకు అవసరమయ్యే ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఈ ఏడాదిలోనే వాటిపై ₹1 కోటి పైగా ఖర్చు చేశారు. అందుకే తొలిత గుడ్డి ఏనుగును తిరిగి కర్ణాటకకు ఇచ్చేందుకు అక్కడి అధికారులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. మున్ముందు కూడా ఇలాగే ఖర్చు చేయాల్సి ఉండడంతో పాటు వాటికి కుంకి ఆపరేషన్ చేసే సామర్థ్యం లేకపోవడంతో అధికారులు వాటిని వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.